ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. కుంభరాశి వారి యొక్క మాస ఫలితములు. కుంభరాశి వారికి ఈ యొక్క నెలలో ఏవైనా అప్పులు తీర్చదలుచుకుంటే వీరు చాలా సులువుగా రుణములన్నీ కూడా తీర్చుకోగలరు. అలాగే కుంభరాశి వారికి విశేషంగా వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి లేదా స్థిరాస్తికి సంబంధించి అనుకూల ఫలితములు దక్కేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే ఆస్తి మీ పేరు మీదకి రావడం కానీ, రిజిస్ట్రేషన్లు కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. కుంభము అంటేనే చూడండి, కుండలో నీరు, అలాగే జాగ్రత్తగా ఆ యొక్క కుండను మనం ఓ పక్కకు పెట్టాలి. అలాగే ఈ రాశివారు కూడా నీరు అనేటువంటిది మన యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషము, మన యొక్క టాలెంట్ అన్నమాట. దాన్ని ఎంత పదును పెట్టుకుంటున్న కొద్దీ కుంభరాశి వారు అంత విశేషంగా వృద్ధి చెందుతారు. అలాగే మనం ఎలా అయితే కుండను తీసుకెళ్ళి జాగ్రత్త పరచాలో, మీరు కూడా ప్రశాంతంగా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో పడితే వారితోని రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ, అంటే స్నేహితులు కానీ, అన్నోన్ వ్యక్తులు, అసలు పరిచయం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి మీకు ఏదైనా చేస్తాము, మీతో ఉంటాము అంటే కూడా నమ్మకండి. దానివల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి ప్రత్యేకంగా మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా చేజిక్కించుకొని ముందుకు వెళ్తారు. విద్యార్థుల విషయానికి వస్తే గనక మిశ్రమ ఫలితాలు, అంటే కాస్త మంచి ఫలితాలు ఉన్నాయి, కాస్త చెడ్డ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి సరస్వతీదేవి యొక్క గాయత్రి విద్యార్థులు జపించడం మంచిది. ఆ గాయత్రి ఏమిటంటే వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, శారదాంబిక కృపా కటాక్షాలు విద్యార్థులకు ఉంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, మీరు నిలకడగా ఇంతకాలము చేసేటువంటి వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తారు. ప్రత్యేకంగా నూనెకు సంబంధించి, ఇనుముకు సంబంధించి, అగ్నికి సంబంధించి, మందుగుళ్లకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కలుగుతుంది. ఏవైనా సరే వ్యాపారం చేసే వాళ్ళలో అగ్ని కానీ, ఇనుము కానీ, నీరు కానీ, నూనె కానీ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. ఆ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, కుంభరాశి వారందరూ కూడా వైట్ కాలర్ జాబర్స్ అయ్యేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగం ప్రయత్నించేవారైతే ప్రశాంతంగా క్లరికల్ పోస్టులు కానీ, లేదా ఏదైనా వైట్ కాలర్ జాబ్స్, అంటే స్థిరంగా ఉదయాన్నే 9ంటికి వెళ్ళి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేటువంటి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు ఉంటే చేయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారైతే సురక్షితంగా చేయండి. చెప్పినట్టుగా అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళి ఇబ్బందులు పడకూడదు. ఈ రాసులన్నిట్లో ఉన్నటువంటి వారు కుంభరాశి వారికి కాస్త ప్రత్యేకమైనటువంటిది అనమాట. అంటే పలువురికి సహాయం చేసే గుణం ఉన్నటువంటి వారు. మీ పేరు, మీ కీర్తి ప్రతిష్టలు, మీ పేరు పలానా దానం చేసిన వస్తువు మీద రాయడం లాంటివి ఏం పట్టించుకోకుండా దానం చేయండి. అంటే గుప్త దానం చేయండి. ఏదైనా దేవాలయంలో వస్తువు కావాలి, ఇనుము కావాలి, గంట కావాలి, లేదా ఏదైనా ఒక పాత్ర కావాలి అంటే దానం చేయండి. దానివల్ల మీకు విశేషమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారం చేసేవారు కానీ, ఉద్యోగం చేసేవారు కానీ ఏదైనా మంత్రము జపం చేసుకోవడం కానీ, మంత్రం చెప్పుకోవడం కానీ చేసుకోవచ్చా అంటే, శ్రీమన్నారాయణ స్వామి యొక్క మంత్రం చెప్పుకోవడం విశేషంగా మంచిది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల, లేదా శ్రీమన్నారాయణ యొక్క ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల విశేష ఫలితములు ఈ యొక్క కుంభరాశి వారికి లభిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారు చిత్రవర్ణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించడం మంచిది కాదు. చిత్రవర్ణము అంటే రంగురంగులు అధికంగా ఉన్నటువంటి వస్త్రములు ధరించకండి. కాస్త మతిమరుపు వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది కుంభరాశి వారి యొక్క మాస ప్రతిఫలము. స్వస్తి.